హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ టెలికాం ఇండస్ట్రీకి సంబంధించి. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, వొడాఫోన్ ఐడియా కావచ్చు, ఇవన్నీ కూడా తమ రేట్స్ని ఆల్మోస్ట్ 25% వరకు హైక్ చేయటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మనము బిఫోర్ 2016, ఆఫ్టర్ 2016 డిఫరెన్సెస్ ఏంటనేసి తెలుసుకుందాం. అలాగే స్పెక్ట్రమ్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. అలాగే టెలికాం ఇండస్ట్రీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నటువంటిది కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, టెలికాం ఇండస్ట్రీ అన్నటువంటిది ఇప్పుడు మోనోపలైజ్ అవుతూ వస్తోంది. మోనోపొలీ ఎందుకంటున్నాను మోనోపొలీ అన్నటువంటిది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు డ్యూయోపొలీ అన్నటువంటిది కూడా నడుస్తోంది అన్నట్టుగా చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో 2016కు ముందు చూసుకుంటే చిన్న చిన్న ఆపరేటర్స్ ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ డోకోమో అన్నటువంటిది కావచ్చు, ఎయిర్సెల్ కావచ్చు, ఇట్లాంటి చిన్న చిన్న మొబైల్ ఆపరేటర్స్ ఉండేవాళ్ళు. అప్పుడు ఎలా ఉండేది అంటే, ఇంటర్నెట్ స్పీడ్ అన్నటువంటిది చాలా తక్కువ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ 3G ఇలాగా ఇంటర్నెట్ స్పీడ్ ఏమో చాలా లోగా ఉండేది, కానీ ఇంటర్నెట్ యొక్క కాస్ట్ మాత్రం ఎక్కువగా ఉండేది. మరి అలాంటి టైంలో 2016 ఆ తర్వాత ఏమైంది, జియో రిలయన్స్ జియో అతను ఏం చేశారు, జియో అన్నటువంటి పేరుతో ఒక కొత్త మొబైల్ ఆపరేటర్ని తీసుకొచ్చేసి దాంతో జియో సిమ్లని అందించి 4G సర్వీసెస్ని తీసుకొచ్చి ఈ 4G సర్వీసెస్ని కూడా ఉచితంగా అందించడం స్టార్ట్ చేశారు. దాంతో ఏమైంది, ఈ చిన్న చిన్న మొబైల్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ ఆపరేషన్స్ ఎవరైతే మనగలగలేకపోయారో, ఈ కాంపిటీషన్ని తట్టుకోగలిగి అవన్నీ కూడా షట్ డౌన్ అయిపోయాయి. కొన్ని పెద్దవి మాత్రం అలా మనగలిగాయి అన్నమాట. మరి ఈ నేపథ్యంలో మోనోపొలీ అన్నటువంటిది మంచిదా అన్నటువంటిది ఒక క్వశ్చన్. అయితే ఇక్కడ మనం గమనించాలి, మరి ఇప్పుడు ఎందుకు రేట్లు పెంచుతూ ఉన్నారు? మనకి ఆల్రెడీ ఎలక్షన్స్ తర్వాత ఈ టెలికాం ఆపరేటర్స్ రేట్లు పెంచుతాయన్నటువంటి ఒక న్యూస్ ఉండేది, అది ఇప్పుడు నిజమైంది. మరి రేట్స్ ఎందుకు పెంచుతూ ఉన్నారు అంటే, ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం, జియో వచ్చిన తర్వాత 4G సర్వీసెస్ని ఉచితంగా అందించింది. దాంతో మిగతా కాంపిటేటర్స్ ఏం చేయాల్సి వచ్చింది, బలవంతంగా రేట్స్ తగ్గించాల్సి వచ్చింది. ఆ రేట్స్ తగ్గించటం వల్ల చాలా వరకు నష్టాల్లోకి వెళ్ళిపోయాయి, లక్షల కోట్లు నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. మరి అంత నష్టం ఉంది, దాని నుంచి బయటికి రావాలి అంటే రేట్స్ అన్నటువంటివి పెంచాలి. సో దాని తర్వాత ఏమైంది, నెమ్మదిగా సర్వీసెస్ స్పీడ్ని పెంచుతూ, అంటే ఇంటర్నెట్ స్పీడ్ని పెంచుతూ రేట్స్ని పెంచుతూ రావటం స్టార్ట్ చేశాయి. మరి ఈ నేపథ్యంలో మనకి ARPU అన్నటువంటి ఒక వర్డ్ ఇంపార్టెంట్. ARPU అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూనిట్ అంటాం. యావరేజ్ రెవెన్యూ పర్ యూనిట్ అంటే ఏంటి, ప్రతి మనిషి నుంచి, అంటే ప్రతి ఇంటర్నెట్ యూజర్ నుంచి కూడా ఎంత అమౌంట్ అన్నటువంటిది యావరేజ్గా వస్తుంది అన్నట్టుగా. అలా ఈ యావరేజ్ రెవెన్యూ పర్ యూనిట్ అన్నటువంటిది 300 రూపాయలు ఉంటేనే టెలికాం సెక్టార్ అన్నటువంటిది మనగలుగుతుంది. అంటే టెలికాం సెక్టార్ సస్టైనబుల్గా ఉండాలి అంటే ప్రతి యూజర్ కనీసం 300 రూపాయలు స్పెండ్ చేయాలి. సో ఆ ప్రైస్కి తీసుకొచ్చేందుకు ఇప్పుడు టెలికాం కంపెనీస్ అన్నీ కూడా ట్రై చేస్తూ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, టెలికాం కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ ₹1 ఎర్న్ చేశాయనుకోండి, ₹1 ఎర్న్ చేస్తే అందులో 58 పైసలు గవర్నమెంట్కే కట్టాల్సి వస్తుంది. గవర్నమెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ రూపంలో కావచ్చు, లేదు అనుకుంటే మనకి ఈ మొబైల్ టవర్స్ అన్నటువంటివి ఏర్పాటు చేస్తారా, ఆ మొబైల్ టవర్స్ ఏర్పాటు చేసినందుకు ఫీ అన్నటువంటిది కావచ్చు, అలాగే స్పెక్ట్రమ్ అలొకేషన్ చేసేటప్పుడు దానికి కట్టేటటువంటి మనీ కావచ్చు. అలా మొత్తం ₹1 సంపాదనలో 58 పైస్ అన్నటువంటిది గవర్నమెంట్కే వెళ్తుంది. కానీ మనం కనుక గమనిస్తే, ఇంతకుముందు లాస్ట్ టైం ఆక్షన్ జరిగినప్పుడు గవర్నమెంట్కి దాదాపు 1,50,000 కోట్లు, 1,50,000 కోట్ల రూపాయల లాభం అన్నటువంటిది వచ్చింది లాస్ట్ టైం. కానీ ఈ ఇయర్ ఆక్షన్ జరిపినప్పుడు కేవలం ఒక 100% ఇంత అమౌంట్ వస్తుంది అనేసి గవర్నమెంట్ అనుకుంటే, దాంట్లో కేవలం 12% మాత్రమే ఆక్షనింగ్ అన్నటువంటిది జరిగింది. అంటే ఏంటి, ఇక్కడ సరైనటువంటి లాభం అన్నటువంటిది టెలికాం ఇండస్ట్రీస్కి లేదు. పైగా కాంపిటీషన్ అన్నటువంటిది మోనోపలైజ్ అయిపోయింది. ఆ నేపథ్యంలో ఎవరు ఈ స్పెక్ట్రమ్ ఆప్షన్ మీద కూడా ఇంట్రెస్ట్ అన్నటువంటిది చూపించట్లేదు. అంతేకాదు, ఇప్పటిదాకా మనకి ఈ టెలికాం సర్వీసెస్, మనం ఇప్పుడు ఏవైతే మొబైల్స్ వాడుతున్నామో 5G అనేసి, 4G సర్వీసెస్ మీదే ఇప్పుడు వీళ్ళు 5G సర్వీస్ని అందిస్తూ ఉన్నారు. అంతేకాని 5G కంటూ ఇప్పుడు ప్రైస్ అన్నటువంటిది వేయట్లేదు. సో రాబోయే కాలంలో ఈ ప్రైసెస్ ఇంకా పెరుగుతాయి. కాకపోతే ఇంకో 1 or 2 years అంతగా పెరగకపోవచ్చు అనేసి అంచనా. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు టెలికాం ఇండస్ట్రీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి.
టెలికాం ఇండస్ట్రీ. ఇంతకుముందు ఇంటర్నెట్ యూజర్స్ ఒక అలైటిస్ట్ మోడల్ లాగా ఉండేదన్నమాట. కానీ జియో వల్ల వచ్చినటువంటి ఒక బెనిఫిట్ ఏంటి, ఒక ఇంపార్టెన్స్ ఏంటి అంటే కామన్ మ్యాన్కి కూడా ఇంటర్నెట్ అన్నటువంటిది అందుబాటులోకి వచ్చింది. 4G ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది ఫ్రీగా చాలా కాలం పాటు. అంటే యూజర్ బేస్ పెరగటానికి జియో అన్నటువంటి చాలా హెల్ప్ చేసింది. కానీ అట్ ద సేమ్ టైం ఏమైంది, చిన్న చిన్న టెలికాం సర్వీస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి మనగలగలేక మూత పడిపోయాయి. సో మోనోపలైజ్ అవుతూ వచ్చింది, కానీ ఇంటర్నెట్ యూజర్ బేస్ని ప్రొవైడ్ చేస్తూ వచ్చింది. సో ఇటు పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి, ఇటు నెగిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి. మరి టెలికాంకి సంబంధించి కనుక మనం చూస్తే ఎస్పెషల్లీ మనము COVID-19 టైంలో దీని ఇంపార్టెన్స్ ఎంత అనేసి మనకి తెలిసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్, ఏదో ఒక మూల ఉండి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆన్లైన్ క్లాసెస్ యాక్సెస్ అన్నటువంటిది వచ్చింది. అంతేకాదు మెడికల్ సర్వీసెస్, మెడిసిన్ మనం చూస్తే ఎక్కడో టెలిమెడిసిన్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. అలాగే ఇంటర్నెట్ వల్ల మనం ఇప్పుడు ఎక్కడ వర్క్ చేసిన స్టూడెంట్స్ కావచ్చు, జాబ్ చేసేటటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కావచ్చు, సర్వీస్ సెక్టార్ కావచ్చు, సో ప్రతి సెక్టార్లో కూడా ఇప్పుడు మొబైల్, ఇంటర్నెట్, అలాగే కాల్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి. ఈవెన్ అగ్రికల్చర్ రంగంలో కూడా, అవునా? సో టెలికాం సెక్టార్ అన్నటువంటిది ఇటు స్పేస్కి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తోంది. అంతేనా? ఇప్పుడు డిఫెన్స్కి సంబంధించి కూడా డిఫెన్స్ సెక్టార్లో కూడా మనకి ఇంటర్నెట్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తోంది. సో మరి ఒక దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క ముందడుగు అన్నటువంటిది టెలికాం సెక్టార్ మీద ఆధారపడి ఉంది అని చెప్పడానికి ఎలాంటి సందేహము కూడా లేదు. కానీ ఇలా టెలికాం సెక్టార్ అన్నటువంటిది కనుక మోనోపలైజ్ లేదా డ్యూపోలైజ్ అవుతోంది అంటే అది మనం ఆలోచించాల్సిన విషయం. అంటే ఇక్కడ కాంపిటీషన్కి అవకాశం అన్నటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. సో ఎక్కడైనా కూడా కాంపిటీషన్ ఉంది అంటే అక్కడ గ్రోత్ అన్నటువంటిది బాగుంటుంది, ఆపర్చునిటీస్ అన్నటువంటివి ఉంటాయి. అంటే ఇక్కడ ఒకటి గమనించాలండి, ఎవరైతే మనకి టెలికాం ప్రొవైడర్స్ ఉంటారో ఈ టెలికాం ప్రొవైడర్స్కి సరైనటువంటి అవకాశాలు అన్నటువంటివి ఉండాలి. అంటే సప్లయర్స్కి కావాల్సినటువంటి అవకాశాలు అన్నటువంటివి ఉండాలి. అలాగే ఇంకొక వైపు కన్జ్యూమర్స్, అంటే మనం ఎవరైతే ఉన్నామో కన్జ్యూమర్స్కి కూడా ఈ టెలికాం సర్వీసెస్ని చూస్ చేసుకునేంత, అంటే బెస్ట్గా చూస్ చేసుకునేంత మనకి కూడా చాయిస్ అన్నటువంటిది ఉండాలి. సో సప్లయర్కి అలాగే కన్జ్యూమర్ లేదా బయర్కి కూడా ఇద్దరికి ఆపర్చునిటీస్ ఉన్నప్పుడే ఒక మార్కెట్ అన్నటువంటిది మరింత ముందుకెళ్ళగలదు. అందులోనూ టెలికాం సెక్టార్ లాంటి చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీ అన్నటువంటిది మోనోపలైజ్ అవ్వటం అన్నటువంటిది అంత మంచి విషయం కాదు, అవునా? సో రేట్స్ పెంచుతూ ఉన్నారు అంటే అది టెలికాం సెక్టార్కి ఎంత మంచిదో, ఒక మధ్యతరగతి పర్సన్ ఆ రేట్స్ని అఫోర్డ్ చేయగలడా లేదా అన్నటువంటిది ఆలోచించడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.